Hi friends, welcome to one more interesting topic. ఫ్రెండ్స్ ఈరోజు సెషన్లో నేను మీకు స్ట్రక్చర్స్ని యూనియన్స్ని కలిపి ఎలాగా వర్క్ చేయాలి అన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా అసలు వై టు కంబైన్ స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్. సో నేను మీకు ఏంటంటే ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుని ఒక కేస్ స్టడీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అండ్ దాని మీద ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? సో ఫస్ట్ రిక్వైర్మెంట్ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. జస్ట్ ఇమాజిన్ మీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ రన్ చేస్తున్నారు, లేదా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, లేదా నేను అవునండి మీతో మాట్లాడుతున్నాను, నేను కలిపి ఒక కంపెనీ రన్ చేస్తున్నాం అనుకోండి ఒకసారి. సో అలాగా అంటే మిమ్మల్ని మీరు ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ కింద ఊహించుకుని ఈ ప్రోగ్రామ్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. వీ హ్యావ్ రిసీవ్డ్ అన్ ఆర్డర్ ఫ్రమ్ అన్ యూనివర్సిటీ టు డెవలప్ అన్ అప్లికేషన్ టు మెయింటైన్ దేర్ స్టాఫ్ అండ్ స్టూడెంట్ డీటెయిల్స్. అంటే ఫ్రెండ్స్ మనకి ఒక ఆర్డర్ వచ్చింది యూనివర్సిటీ నుండి. ఏం చేయాలంటే వాళ్ళ ఒక స్టాఫ్ అండ్ స్టూడెంట్ డీటెయిల్స్ని మనం మెయింటైన్ చేయాలి. ఓకే, సో స్టాఫ్ అండ్ స్టూడెంట్ డీటెయిల్స్ అనగానే స్టూడెంట్ అండ్ ఎంప్లాయీస్ అని అర్థం. స్టాఫ్ అంటే ఎంప్లాయీస్ కదా. సో ఈ విధంగా ఏంటంటే నేను స్టూడెంట్ డీటెయిల్స్ స్టోర్ చేయడానికి ఒక స్టూడెంట్ స్ట్రక్చర్, అలాగే స్టాఫ్ డీటెయిల్స్ని స్టోర్ చేయడానికి ఒక ఎంప్లాయీ స్ట్రక్చర్ని తయారు చేస్తాను ఫ్రెండ్స్. ఈ ప్రోగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మనకి ఎంత మెమరీ అలొకేట్ అవుతుంది, అంటే మెమరీని అసలు వేస్ట్ అవనివ్వకుండా మనం అప్లికేషన్స్ని ఎలా డెవలప్ చేయగలుగుతాము అన్నది ఎక్స్ప్లెయిన్ చేయడమే నా మెయిన్ ఆబ్జెక్టివ్ ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే కనుక మీరు ఒక స్టూడెంట్ స్ట్రక్చర్ని డిక్లేర్ చేశారో, దానికి ఒక వేరియబుల్ క్రియేట్ చేసారు, చూడండి కావాలంటే S1 అని చెప్పి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఈ S1 అనేది మెమరీలో ఎన్ని బైట్స్ని అలొకేట్ చేస్తుంది, మీన్స్ మెమరీ ఎంత అలొకేట్ అవుతుంది S1కి. ఫ్రెండ్స్ మనం తెలుసుకున్నాం కదా, ఒక స్ట్రక్చర్ వేరియబుల్ ఒక సైజ్ ఏంటంటే సమ్ ఆఫ్ సైజ్ ఆఫ్ ఆల్ ద డేటా మెంబర్స్ ఆఫ్ ద స్ట్రక్చర్. అంటే ఈ స్ట్రక్చర్లో ఎన్నైతే డేటా మెంబర్స్ ఉన్నాయో అన్ని డేటా మెంబర్స్ ఒక సైజ్ని మీరు యాడ్ చేయండి, అదే మీ స్ట్రక్చర్ వేరియబుల్ సైజ్ అవుతుంది. సో గైస్ లెట్స్ స్టార్ట్. ఇంటీజర్ ఐడి 4 bytes ఫ్రెండ్స్, క్యారెక్టర్ నేమ్ ఆఫ్ 20 bytes, లాంగ్ మొబైల్ నంబర్ ఇది 8 bytes ఫ్రెండ్స్, ఫ్లోట్ ఇది 4 bytes. సో 4 + 20 24, 24 + 8 32 + 4 36. క్లియర్, సరిపోయింది కదా. 36 ఆఫ్ బైట్స్ S1 అనే వేరియబుల్కి అలొకేట్ అవుతుంది ఫ్రెండ్స్. స్ట్రక్ట్ ఎంప్లాయీ సేమ్, ఇక్కడ కూడా 4 bytes, ఇక్కడ 20 bytes, ఇక్కడ వచ్చేటప్పటికి 8 bytes, ఇక్కడ వచ్చేటప్పటికి 4 bytes. సో ఈ ఎంప్లాయీ స్ట్రక్చర్ వేరియబుల్ కూడా మనకి ఏంటంటే 36 bytes అనేది అలొకేట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మీరు గమనించాలో లేదో, రెండు స్ట్రక్చర్స్లో మనకి 3 డేటా మెంబర్స్ ఏమో కామన్గా ఉన్నాయి, అంటే సేమ్గా ఉన్నాయి. ఒక డేటా మెంబర్ మాత్రమే మారింది. సో అలాంటప్పుడు రెండు స్ట్రక్చర్స్ని డిఫైన్ చేయడం అవసరమా అని అడిగితే మీరు ఏమనుకుంటారంటే అది తప్పే ఉంది, రాసుకోవచ్చు కదా, తప్పే ఉంది. మీరు త్రీ డేటా మెంబర్స్ 4 డేటా మెంబర్స్ మీ మైండ్ని అక్కడే స్ట్రక్ చేయకండి, కొంచెం పెద్దగా ఆలోచించండి. రేపు ఎప్పుడైనా మీరు ఫ్యూచర్లో ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తుండగా ఏదైనా ఒక పెద్ద క్లయింట్కి సాఫ్ట్వేర్ డెవలప్ చేయవలసిన అవసరం ఉంటే ఫ్రెండ్స్ ఒక్కొక్క స్ట్రక్చర్లో హండ్రెడ్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. అంటే ఒక స్ట్రక్చర్లో 100 డేటా మెంబర్స్ ఉన్నాయనుకోండి, 100. ఈ 100లో 95 డేటా మెంబర్స్ ఏమో కామన్గా ఉన్నాయి, 5 మాత్రమే యూనిక్గా ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్, 95 డేటా మెంబర్స్ విచ్ ఆర్ కామన్ 2 times డిఫైన్ చేయడం ఎందుకు ఫ్రెండ్స్? వేస్ట్ కదా, టైం ఎంత వేస్ట్ అవుతుంది మనకు. సో దానికి నాకు ఏమనిపించిందంటే ఇవన్నిటిని కలిపి ఒకే స్ట్రక్చర్ రాస్తే బాగుంటుంది కదా అని చెప్పి. సో ఫ్రెండ్స్ మనం సాఫ్ట్వేర్స్ని తయారు చేసేటప్పుడు ఈ విధంగా అనాలిసిస్ చేసుకోవాలి. స్ట్రక్ట్ పర్సన్ అని చెప్పి ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేస్తాను, బికాజ్ ఎంప్లాయీ అన్న అతను కూడా పర్సనే, స్టూడెంట్ అన్న అతను కూడా పర్సన్, అందుకని కొంచెం మీనింగ్ఫుల్ నేమ్ ఇలా పెట్టాను, స్ట్రక్ట్ పర్సన్. ఇక్కడ ఇంటీజర్ ఐడి 4 bytes, నేమ్ 20 bytes, మొబైల్ నంబర్ మనకి లాంగ్ కాబట్టి 8 bytes, ఫ్లోట్ 4 bytes అండ్ అగైన్ ఫ్లోట్ 4 bytes. ఫ్రెండ్స్ ఇక్కడ 4 + 20 24, 24 + 8 32 + 4 36 + 4 40 bytes. 40 bytes అలొకేట్ అవుతుంది. నేను డేటాని డూప్లికేట్ చేయవలసిన అవసరం లేదు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటో తెలుసా ఫ్రెండ్స్, మీకు స్టూడెంట్ డీటెయిల్స్ని స్టోర్ చేసేటప్పుడు S1 అనేది వేరియబుల్ ఫ్రెండ్స్, ఇది స్టూడెంట్ డీటెయిల్స్ని స్టోర్ చేయడానికి చేసేటప్పుడు కేవలం ఫీజ్ అనే అట్రిబ్యూట్లోనే డేటా ఎంటర్ చేస్తారు తప్ప మీకు శాలరీతో అవసరం ఉండదు.
ఈజ్ ఇట్ క్లియర్ ఫ్రెండ్స్? అంటే ఈ 3 డేటా ఐటమ్స్ ఏమో ఖచ్చితంగా ప్రతి వేరియబుల్ యాక్సెస్ చేయాలి. దాని తర్వాత ఈ స్టూడెంట్ సంబంధించిన వేరియబుల్ అయితే కేవలం ఫీజునే రీడ్ చేయాలి. అదే ఎంప్లాయీ సంబంధించిన వేరియబుల్ అయితే కనుక కేవలం శాలరీని రీడ్ చేయాలి. అంటే మనకి ఐదర్ ఫీజు కావాలి లేదా శాలరీ కావాలి తప్ప 2 అవసరం లేదు. ఈజ్ ఇట్ క్లియర్? ఒక వేరియబుల్కి ఏమో ఫీజే కావాలి, ఇంకో వేరియబుల్కి ఏమో శాలరీ కావాలి. కానీ స్ట్రక్చర్లో ఏం జరుగుతుంది? ఈ స్ట్రక్చర్ ఈ స్ట్రక్చర్లో ఉన్న అన్ని డేటా మెంబర్స్కి మెమరీ అలొకేట్ అవుతుందని తెలుసుకున్నాం కదా. సో అలాంటప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ ప్రతి వేరియబుల్కి 40 bytes ఆఫ్ మెమరీ అలొకేట్ అవుద్ది. ఇన్ విచ్ యూఆర్ వేస్టింగ్ ద మెమరీ గైస్. అంతే కదా, 4 bytes అనవసరంగా వేస్ట్ చేస్తున్నారు. అదే ఇప్పుడు మీకు ఈ స్ట్రక్చర్కి thousands and lakhs ఆఫ్ వేరియబుల్స్ అయినప్పుడు ఎంత మెమరీ వేస్ట్ అవుద్ది ఫ్రెండ్స్? జస్ట్ ఇమాజిన్, మీరు ఒక 1 lakh వేరియబుల్స్ క్రియేట్ చేస్తారు ఈ పర్సన్ అనే స్ట్రక్చర్కి. సో 1 lakh into 4 bytes అంటే అనవసరంగా 4 lakh bytes ఆఫ్ మెమరీ అనేది వేస్ట్ అవుతుంది. థింక్ బిగ్ ఫ్రెండ్స్, కొంచెం పెద్దగా ఆలోచించడానికి ట్రై చేయండి. సో దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏమిస్తానంటే మీరు ఏం చేస్తారంటే స్ట్రక్ట్ పర్సన్ అని చెప్పి ఒక స్ట్రక్చర్ డిఫైన్ చేయండి. మీకు స్టూడెంట్కి ఎంప్లాయ్కి కావాల్సిన డేటాని ఈ విధంగా డిఫైన్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ స్ట్రక్చర్ లోపల ఒక యూనియన్ని డిఫైన్ చేయండి ఫ్రెండ్స్. యూనియన్, ఈ స్ట్రక్చర్ లోపల, ఈ యూనియన్ లోపల ఫీజ్, శాలరీ అని చెప్పి 2 వేరియబుల్స్ని పెట్టండి. ఎందుకంటే యూనియన్లో మెమరీ అనేది కేవలం ఒక వేరియబుల్కి అలొకేట్ అవుతుంది. అది కూడా ఏంటంటే హైయెస్ట్ ఏదైతే ఉంటుందో దానికి అలొకేట్ అవుతుంది. సో మనకి 2 ఫ్లోట్సే కాబట్టి మనకి ఏంటంటే కేవలం 4 bytes మెమరీ అలొకేట్ అవుతుంది. సో మీరు స్టూడెంట్ డీటెయిల్స్ని యాక్సెస్ చేసేటప్పుడు ఫీజులో డేటాని స్టోర్ చేయండి. అదే ఎంప్లాయీ డీటెయిల్స్తో వర్క్ చేసేటప్పుడు శాలరీలో డీటెయిల్స్ స్టోర్ చేయండి. ఇక్కడ ఇన్ఫో అనేది ఏంటంటే యూనియన్ వేరియబుల్ ఫ్రెండ్స్. ఇక్కడ ఇన్ఫో అన్నది యూనియన్ వేరియబుల్. అండ్ ఇంకొక పాయింట్ మీరు ఏం గమనించాలంటే ఇక్కడ యూనియన్కి నేమ్ ఇవ్వలేదు. చూడండి, స్ట్రక్చర్కి ఎలా నేమ్ ఇచ్చాను, అలాగే ప్రీవియస్ ఎగ్జాంపుల్స్లో కూడా యూనియన్కి నేమ్ ఇచ్చాను. ఇక్కడ యూనియన్కి నేమ్ అనేది నాకు అవసరం లేదు. ఎందుకంటే నేను యూనియన్ తోటి డైరెక్ట్గా వర్క్ చేయను. యూనియన్ తోటి డైరెక్ట్గా వర్క్ చేసే ఉద్దేశం లేదు. నేనేంటంటే ఈ యూనియన్ని స్ట్రక్చర్ వేరియబుల్ ద్వారా యాక్సెస్ చేస్తాను. సో నేను ఎప్పుడైతే కనుక ఈ యూనియన్లో ఉన్న డేటా మెంబర్స్ని యాక్సెస్ చేయాలనుకుంటానో నాకు యూనియన్కి వేరియబుల్ అవసరం, కానీ యూనియన్కి నేమ్ కాదు. సో అందువల్ల ఏంటంటే యూనియన్కి నేమ్ కూడా ఇవ్వకుండా డిఫైన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏమవుతుందంటే మీకు ఆ ఫస్ట్ 3 వేరియబుల్స్కి 4 bytes, 20 bytes and 8 bytes మెమరీ అలొకేట్ అవుతుంది. అండ్ యూనియన్లో ఏమవుతుంది, కేవలం ఒక్క వేరియబుల్కి మాత్రమే మెమరీ అలొకేట్ అవుతుంది. సో సేమ్ ప్రాబ్లమ్ని మనం 36 bytes తీసుకొని డూప్లికేట్ అంటే డబుల్ టైం డిఫైన్ చేయకుండా ఈ విధంగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. డోంట్ వరీ, మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను ప్రోగ్రామ్ని ప్రాక్టికల్గా కూడా రాసి చూపిస్తాను. ఓకే, సో గైస్ లెట్స్ గో టు C3ID. Friends, ఇది C3ID and let me define the structure. Struct person, okay, integer ID, character name of 20, అదే విధంగా లాంగ్ మొబైల్ నంబర్. ఓకే, సో ఈ 3 కామన్గా ప్రతి వేరియబుల్లో కావాలి, అంటే ప్రతి స్ట్రక్చర్ మెంబర్కి కావాలి కాబట్టి డిక్లేర్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తానంటే యూనియన్ ఈ యూనియన్ లోపల ఏంటంటే ఫ్లోట్ ఫీస్, ఫ్లోట్ శాలరీ. అండ్ ఈ యూనియన్కి ఏంటంటే ఒక నేమ్ ఇవ్వండి, మీ ఇష్టం, ఏ నేమ్ ఇచ్చినా పర్లేదు. నేను ఇక్కడ ఇన్ఫోన్ ఇస్తాను. ఓకే, అండ్ స్టూడెంట్ డీటెయిల్స్ స్టోర్ చేయడానికి S1, ఎంప్లాయీ డీటెయిల్స్ స్టోర్ చేయడానికి E1 అని చెప్పి 2 వేరియబుల్స్ తీసుకున్నాను. ఫ్రెండ్స్, మీకు ఈ S1 అనే వేరియబుల్ కరెక్ట్గా 36 bytes అలొకేట్ చేస్తుందని తెలుసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ /n%d ఇక్కడ రాసుకోండి. సైజ్ ఆఫ్ S1 ఈజ్ %d, సైజ్ ఆఫ్ మీకు S1. ఒకసారి ప్రోగ్రామ్ని రన్ చేసి చూడండి, మీకు ఎన్ని bytes మెమరీ అలొకేట్ అవుతుందో తెలుస్తుంది. 36 bytes అలొకేట్ అవ్వాలి ఫ్రెండ్స్. మీకు 36 bytes అలొకేట్ అవ్వకుండా 40 bytes అలొకేట్ అయింది. 40 bytes చూపిస్తుంది. ఎందుకంటే దీంట్లో మనం ఒక కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేయాలి. అది నేను డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయను. #pragma ప్యాక్ అంటే ప్యాకింగ్ని యాక్టివేట్ చేస్తున్నాను.
సో ఈ ప్యాకింగ్ని యాక్టివేట్ చేయడం అంటే ఏంటి అన్నది ఇప్పుడు అప్పుడే మీకు చెప్పలేను. బట్ మీరు ఏంటంటే ఎగ్జాక్ట్లీ మీ స్ట్రక్చర్లో ఎన్ని డేటా మెంబర్స్ అయితే ఉన్నాయో వాటిలో ఎగ్జాక్ట్లీ ఎంత స్పేస్ అయితే ఆక్యుపై చేస్తుందో ఎగ్జాక్ట్లీ మీరు అంతే మెమరీ అలొకేట్ చేయాలి అనుకుంటే కనుక హ్యాష్ ప్రాగ్మా ప్యాక్1 అని రాయండి. ఓకే, మీకు ఎగ్జాక్ట్లీ 36 bytes ఆఫ్ మెమరీ అలొకేట్ అవుతుంది. ఓకే, డీటెయిల్స్ అనేది నేను అప్కమింగ్ వీడియోస్లో కేవలం ఈ కాన్సెప్ట్ మీద ఒక సెపరేట్ వీడియోని డిఫైన్ చేస్తాను. ఇస్ ఇట్ క్లియర్? మీన్స్ ఒక వీడియోని తయారు చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఏంటంటే డీటెయిల్స్ని స్టోర్ చేయాలనుకుంటున్నారు. లైక్ స్టూడెంట్ డీటెయిల్స్ ఎలా రీడ్ చేయాలి? ఇప్పుడు ఫ్రెండ్స్, ప్రింట్ ఆఫ్ ఎంటర్ స్టూడెంట్ ఐడి. నేను స్టూడెంట్ ఐడిని స్టోర్ చేయాలి ఫ్రెండ్స్. స్కాన్ ఎఫ్ %d కామా యాంపర్సెంట్ ఆఫ్ s1 డాట్ ఐడి ఫ్రెండ్స్. ఇస్ ఇట్ క్లియర్? దట్స్ ఇట్, అయిపోయింది. ఐడిని రీడ్ చేసాం. ప్రింట్ ఆఫ్ ఎంటర్ స్టూడెంట్ నేమ్. స్టూడెంట్ నేమ్ని రీడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. స్కాన్ ఎఫ్ %s కామా యాంపర్సెంట్ ఆఫ్ s1 డాట్ నేమ్ని రీడ్ చేసాం ఫ్రెండ్స్. ప్రింట్ ఆఫ్ ఎంటర్ స్టూడెంట్ మొబైల్ నంబర్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ స్కాన్ ఎఫ్ %LLD ఫ్రెండ్స్, ఎందుకంటే లాంగ్ తీసుకున్నాం కాబట్టి. యాంపర్సెంట్ ఆఫ్ s1 డాట్ మీరు మొబైల్ నెంబర్ని రీడ్ చేయాలి. సో ఇక్కడ మొబైల్ నెంబర్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మీరు ఏంటంటే స్టూడెంట్ యొక్క ఫీజుని రీడ్ చేస్తారు. సో ప్రింట్ ఆఫ్ ఎంటర్ స్టూడెంట్ ఫీజ్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ స్కాన్ ఎఫ్ అని చెప్పి ఫీజు రీడ్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. %f కామా యాంపర్సెంట్ ఆఫ్ s1 డాట్ ఇన్ఫో డాట్ ఫీజ్ అనాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫీజు అనేది డైరెక్ట్గా మనకి స్ట్రక్చర్లో లేదు. స్ట్రక్చర్ లోపల ఒక యూనియన్ ఉంది, ఈ యూనియన్లో ఫీజులు ఉన్నాయి. ఈ విధంగా నేను ఏంటంటే స్టూడెంట్ డీటెయిల్స్ని రీడ్ చేశాను ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు కావాలంటే ఎంప్లాయీ డీటెయిల్స్ని కూడా రీడ్ చేయొచ్చు, మీ ఇష్టం. మీకు కావాలంటే చూపించమంటారా? ఓకే, డోంట్ వరీ, అది కూడా చూపించేస్తాను. సేమ్ ఏం చేస్తున్నానంటే ఈ లైన్స్ని కాపీ పేస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. లైన్ నెంబర్ 20 నుంచి లైన్ నెంబర్ 19 నుండి 26 వరకు. Ctrl+C. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఎంటర్ స్టూడెంట్ ఐడి ప్లేస్లో ఫ్రెండ్స్ ఎంప్లాయీ ఐడి అని రాస్తాను. ఎందుకంటే నేను రీడ్ చేస్తున్నది ఎంప్లాయీ డీటెయిల్స్ కదా. సో EMPLOY ఎంప్లాయీ ఐడి. ఇక్కడ S1 ప్లేస్లో E1 అంటాను ఫ్రెండ్స్. ఇక్కడ స్టూడెంట్ నేమ్ ప్లేస్లో ఎంప్లాయీ నేమ్. ఓకే, S1 డాట్ నేమ్ ప్లేస్లో E1 డాట్ నేమ్. స్టూడెంట్ మొబైల్ నెంబర్ ప్లేస్లో ఎంప్లాయీ మొబైల్ నెంబర్. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడేమో E1 డాట్ మొబైల్ నెంబర్. ఇక్కడ స్టూడెంట్ ఫీజ్ ప్లేస్లో ఎంప్లాయీ శాలరీ. ఓకే, అండ్ హియర్ ఇక్కడ E1 చేస్తాం. E1 డాట్ ఇన్ఫో డాట్, ఇక్కడ కూడా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్ఫో డాట్ శాలరీ అంటారు. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏం చేస్తానంటే ప్రింట్ ఆఫ్ /n స్టూడెంట్ డీటెయిల్స్ అని ఇచ్చి స్టూడెంట్ డీటెయిల్స్ని ప్రింట్ చేస్తాను. సో ఐ విల్ సే ప్రింట్ ఆఫ్ గైస్ /n %d ఐడికి, %s ఏమో నేమ్కి, %LLD ఏమో మొబైల్ నెంబర్కి, %f ఏమో ఫీజ్కి ఫ్రెండ్స్. %.2f అని ఇస్తాను. ఓకే, సో s1 డాట్ ఐడి ఫ్రెండ్స్ కామా s1 డాట్ నేమ్ కామా s1 డాట్ మొబైల్ నంబర్ కామా s1 డాట్ ఇన్ఫో డాట్ ఫీజ్ ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇది స్టూడెంట్ డీటెయిల్స్ని ప్రింట్ చేయడం ఫ్రెండ్స్. ఒక అండర్లైన్ కూడా ఇస్తే బెటర్ అనిపిస్తుంది. /n ఒక అండర్లైన్ ఇవ్వండి. స్టూడెంట్ డీటెయిల్స్ని ఇచ్చి కింద ఒక అండర్లైన్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఇది స్టూడెంట్ డీటెయిల్స్ని ప్రింట్ చేయడం. అదేవిధంగా ఎంప్లాయీ డీటెయిల్స్ కూడా ప్రింట్ చేస్తే బెటర్ కదా. సో మళ్ళీ ఈ 3 లైన్స్ని అంటే లైన్ నెంబర్ 37 to 39 Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. ఓకే, స్టూడెంట్ డీటెయిల్స్ని మార్చి ఎంప్లాయీ డీటెయిల్స్ని పెడతాను ఫ్రెండ్స్. ఎంప్లాయీ డీటెయిల్స్. ఓకే, సో 2 times ఇవ్వండి, కొంచెం గ్యాప్ ఎక్కువ వస్తుంది. ఓకే, అండ్ దట్స్ ఇట్ గైస్. ఇక్కడ S1 ప్లేస్లో E1 డాట్ ఐడి, E1 డాట్ నేమ్, E1 డాట్ మొబైల్ నంబర్, E1 డాట్ ఇన్ఫో డాట్ శాలరీ ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ
అంటే ఎంప్లాయీకి సంబంధించిన శాలరీ కావాలి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఐ థింక్ వీ హ్యావ్ డన్ విత్ ద ప్రోగ్రామ్. ఇప్పుడు ఏంటంటే ఒకసారి రన్ చేసి చూడడం, ఏమైనా ఎర్రర్స్ వస్తే కరెక్ట్ చేసుకోవడం. ఓకేనా? F5. సూపర్ గైస్, ఎర్రర్ అయితే ఏం రాలేదు. సైజ్ ఆఫ్ S1 ఈజ్ 36 అని వచ్చింది. ఓ పని చేద్దాం ఫ్రెండ్స్, నేను ఏదో డమ్మీ డీటెయిల్స్ ఎంటర్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఎందుకంటే సైజ్ ఆఫ్ S1, సైజ్ ఆఫ్ E1 కూడా ప్రింట్ చేయడం బెటర్ కదా. సో అది కూడా ఒకసారి రాసేస్తాను ఇక్కడ. సైజ్ ఆఫ్ S1 అండ్ సైజ్ ఆఫ్ E1. ఎందుకంటే 2 వేరియబుల్స్ ఉన్నాయి కదా మనకి. సో సైజ్ ఆఫ్ E1 అండ్ హియర్ ఐ సే సైజ్ ఆఫ్ E1 అండ్ ఎంటర్ స్టూడెంట్ ఐడి అనేది నెక్స్ట్ లైన్లో ప్రింట్ అయితే బెటర్. సో 2 lines గ్యాప్ ఫ్రెండ్స్. F5. ఫ్రెండ్స్, సైజ్ ఆఫ్ S1 36, సైజ్ ఆఫ్ E1 36, 2 వేరియబుల్స్ క్రియేట్ అయినాయి. బట్ స్ట్రక్చర్ డిఫైన్ చేయడం వల్ల మనకి చాలా తక్కువ పెయిన్ ఉంది. ఓకే, హియర్ స్టూడెంట్ ఐడి 101, స్టూడెంట్ నేమ్ రాజ్, మొబైల్ నంబర్ ఈజ్ 9989. ఓకే, ఫీజ్ 8900, ఎంప్లాయ్ ఐడి ఓకే 1001, ఎంప్లాయీ నేమ్ రాజేష్, మొబైల్ నంబర్ 9099890. ఏదో మీరు కావాలంటే 10 digits ఇచ్చి చూడండి ఫ్రెండ్స్. శాలరీ వచ్చేటప్పటికి 12,000. ఫ్రెండ్స్, స్టూడెంట్ డీటెయిల్స్ ప్రింట్ అయినాయి. అదేవిధంగా ఎంప్లాయీ డీటెయిల్స్ కూడా పర్ఫెక్ట్గా ప్రింట్ అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది ఒక రియల్ టైం కేస్ స్టడీని తీసుకుని ప్రోగ్రామ్ రాసే విధానం ఏంటంటే, ఫ్రెండ్స్ ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా చెప్పండి ఈ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వీడియో ట్యూటోరియల్ సిరీస్ గురించి. ఒకవేళ వాళ్ళు కూడా ఈ ట్యూటోరియల్ నుంచి బెనిఫిట్ పొందాలనుకుంటే కనుక. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ 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 వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఓకేనా గైస్, దట్స్ ఇట్ ఇన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, టేక్ కేర్ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.